भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓంకు వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు ప్రణామాలు. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలం సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చితవరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ పర్వతనామం స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము తెలుగు అనుకృతి వేదాంతరంగత దర్శన తత్వవేత్త కళాప్రపూర్ణ పండిత శాస్త్రి గారు విరచిత. టీకా తాత్పర్య వివరణము అవతార చివరి శ్లోకం 16వ శ్లోకం. శ్రేయాన్ శ్రేయాన్ సధర్మో విగుణః పరధర్మాత్ సు అనుతిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఈ శ్లోకం ముఖ్యంగా మనలున్న ముందు దొంగలను పట్టుకోవాలి. మనలో దొంగలున్నారు. ఏ దొంగలున్నారు? ముఖ్యంగా పరిపంథినౌ, ఇద్దరు దొంగల గురించి చెప్పడం జరిగింది. ఇద్దరు దొంగలు ఎవరు? ఇద్దరు దొంగలు ఎవరు? అందరిలో ఉన్నారు ఇద్దరు దొంగలు. కామము క్రోధం. గురుజీ ఎవరు? కామము క్రోధం. నేను చెప్పుకున్నాం. రాగము ద్వేషం. గురుజీ రాగము ద్వేషం. రాగద్వేషౌ పరిపంథినౌ, రాగద్వేషౌ వ్యవస్థితౌ పరిపంథినౌ. 15వ శ్లోకంలో ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్ న వశం ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. పరిపంథినౌ అంటే దొంగలు. వివచనం ఇద్దరు దొంగలు, ఇద్దరు శత్రువులు. వారిని పట్టుకున్న తర్వాత అప్పుడు మన ధర్మము అంటే మనకు ఏ చేయవలసింది ఉందో, మనకు చేయవలసిన పనులు అంటే మన వర్ణాన్ని బట్టి, మన ఆశ్రమాన్ని బట్టి, మనం ఏ ఆశ్రమంలో ఉన్నాము, ఏ ఆశ్రమము, ఏ వర్ణము, ఏ క్షేత్రము, మనం ఏం చేయాలి, మన పని ఏమిటి, అందులో అది విగుణమైన పరులు. విగుణం అంటే తక్కువ క్వాలిటీ అనమాట. తక్కువ గుణం. ఇక్కడ గుణం అంటే క్వాలిటీ. ఎక్కువ క్వాలిటీ లేకపోవచ్చు, అంత క్వాలిటీ కాకపోవచ్చు, తక్కువ క్వాలిటీ ఉండొచ్చు, అయినా అదేనే పరధర్మాత్, పరధర్మం కంటే, పరధర్మం నుండి, పరధర్మము సు అనుష్ఠితాత్, మంచిగా సులభంగా, సు అంటే సులభం లేదా మంచిగా అనుష్ఠింపబడినటువంటి పరధర్మం కంటే, ఇతరుల ధర్మం కంటే, ఇతరుల యొక్క పని కంటే మన పని మనం చేసుకోవాలి. రాత్రి ఏం చేసినారు? నిన్న ప్రశ్న గుర్తుందా? మర్చిపోయారా? నిన్నటి ప్రశ్న ఏంటి? ఏమనుకుంటూ పడుకున్నారు? మీ ధర్మం, మీ సొంత ధర్మం ఏంటి? మీ పని మీరు చేసుకుంటున్నారా?
ఇంతవరకు మీ పని మీరు చేసుకున్నారా? మీ ధర్మం, స్వధర్మము. స్వధర్మో విగుణ పర ధర్మాత్ సో అనుష్ఠితాత్ శ్రేయాత్. ఇది శ్రేయం. ఏం చేశారు రాత్రి? ఏమనుకుంటున్నారు? సమాధానం వచ్చిందా? మీ పని మీరు చేసుకుంటున్నారా? మీ సొంత పని ఏమిటి? మీ పని ఎవరైతే చేసినారు? అందరూ మర్చిపోయినారా? ఓం గురుజీ. పడుకుంటప్పుడు గుర్తుందా? చెప్పండి అమ్మా. మీరు అడిగింది గుర్తుంది గురుజీ. నాకు క్లారిటీ రాలేదు. ఏం పని? రోజు చేసే పనులే కదా గురుజీ చేసేది. స్పెషల్ గా ఏంటి అని నాకు క్లారిటీ రాలేదు. మీ మీ క్వశ్చన్ పని అమ్మా, మీ సొంత పని. సొంత పని అంటే ఏముంటది గురుజీ? ఇంట్లో పనులే ఉంటాయి కదా. ఇంకా చేసే నా రోజువారీ మీ డ్యూటీస్ పని. ఉంటాయి. అది మీ రోజువారీ చేసిన అది మీ పనా? మీ సొంత పనా? నా సొంత పని కాదు గురుజీ. ఫ్యామిలీ కోసం చేయడం, నా కోసం మరి మీ పని చేసుకోవడం. చెప్పండి. ఈ ప్రశ్న అది మీ పని ఏమిటి ముందు? దానికి మీ పని ఏమిటి ముందు అది తెలియాలి. మీ సొంత పని ఏమిటి? అది తెలియాలి గురుజీ. అది ఇక్కడ నాకు స్వధర్మం ఉంది తెలుసు. కదా, స్వధర్మము. మీ సొంత ధర్మం ఏమిటి? సొంత పని ఏమిటి? ఎవరికి అర్థమైంది? అర్థమైంది చెప్పండి. ఎవరికైనా అర్థమైంది ఆ సొంత పని అంటే? సొంత పని అంటే ఇంటి పని కాదు, కుటుంబం పని కాదు, మీ పని. ఎవరికి అర్థమైంది? సొంత పని అంటే మోక్ష సాధన గురుజీ. మీ పని. మోసం కోసం చేసే పని. మీ పని. ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటున్నారా? మీరు చేయవలసిన పని ఏమిటి? ముందు మీ పని అంటే మీరంటే ఎవరు? అర్థమైందా? మీరంటే ఎవరు? మీ పని అంటే మీ శరీరం సంబంధించిన పని కాదు. ఆకలిస్తే తిన్నాం, దానిస్తే తిన్నాం, పడుకున్నాం, లేచినాం, ఇది శరీరాన్ని పని. అలసట శరీరానికి సంబంధం, నిద్ర శరీరం, మనస్సు. మీ పని ఏమిటి? సుజాతమ్మ గారు, వాణమ్మ గారు, గురుజీ నమస్తే గురుజీ. నిర్మలమ్మ గారు, మీ పని అర్థమైందా? మీ పని చేసుకున్నారా? అర్థమైంది గురుజీ, ఓం అర్థమైంది. నమస్తే స్వామి. అర్థమైంది స్వామి. ఒకరొకరు. సుజాతమ్మ గారు, మీ పని అర్థమైందా? అర్థమైంది గురుజీ. మరి మీ పని విచారణ మీరు జరిపిన చేసుకుంటున్నారా? గురుజీ అర్థమైంది. నేను ఎవరు, నా పని ఏంది, నేను ఎందుకు వచ్చినా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఏం జరుగుతుంది, సమయాన్ని ఎట్లా వృధా చేసుకుంటున్నా, అన్ని అవగాహనకు వచ్చినాయి గురుజీ. చాలా లోతుగా. అమ్మో, భయం అయితే వేసింది గురుజీ. ఇంతవరకు మీ పని చేసుకున్నారా? మంది పని చేశారా? ఇంతవరకు 24 గంటలలో 2-3 గంటలు నాకు, ఒక 2 గంటలు నా కోసం చేసుకొని ఉంటా గురుజీ. మిగిలిందంతా శరీరం కోసము, ఇతరుల కోసమే చేసినాను గురుజీ. నా అంటే ఆత్మతి కోసం నేను ఏం చేసుకున్నా, ఇప్పుడు ఇన్నేళ్ల వయసులో మీరు ఇచ్చిన సమయం ఎంత మీ పని కొరకు? చాలా తక్కువ గురుజీ. ప్రశ్నించుకోండి అందరూ. ఇన్నేళ్ల వయసులో అంటే మీ శరీరం వయసు, మీ పని గురించి మీరు చేసింది ఎంత? మీ ప్రయత్నం ఎంత? మీ ధర్మం మీరు. స్వధర్మే నిధనం శ్రేయామి. మీ ధర్మములో, స్వధర్మములో, మీ సొంత ధర్మములో మరణమైనను శ్రేయస్కరమే. పరధర్మ, పరధర్మం ఎటువంటిది? ఇతరుల ధర్మం, పరుల ధర్మం భయావహ, భయాన్ని కలుపుతుంది, భయాన్ని గొలిపేది. అది భయం కలిగిస్తుంది, భయాన్ని వహిస్తుంది. భయావహ, భయాన్ని నడిపిస్తున్నట అంటే భయాన్ని అది నడుపుతుంది. అంటే భయం కారణం అది. ఆంగ్లేయుల ప్రభుత్వం బాగానే ఉండే కదా. ఆంగ్లేయులు ఉన్నప్పుడు ఎంత బాగుంటుండే. ఆంగ్లేయులు ఉన్నప్పుడు ఏమి జరిగింది? కొందరు అంటుంటారు కదా, ఆంగ్లేయులు చాలా హితం చేశారు, దేశం అభివృద్ధి చేశారు, రోడ్లు వేశారు, రైళ్లు నడిపించారు, తపాలా నడిపించారు, ప్రజలకు ఎన్నో హితమైన కార్యాలు చేశారు, మంచి పనులు. అసలు ఆంగ్లేయ ప్రభుత్వం ఉంటే బాగుంటుండే కదా. ఎందుకు స్వరాజ్యం? అవసరం లేదు కదా. మనం బానిసలు ఉంటే చాలా బాగుంటుంది, మనకి ఏం పని ఉండదు కదా. బానిసలుగా ఉంటే చెప్తే ఏం చేస్తాం, పడుకుంటాం, లేవమంటే లేస్తాం, కూర్చుంటాం. బానిస బ్రతికే బాగుంటుంది కదా. మన బుద్ధి అవసరం లేదు, టెన్షనే లేదు. ఇక ఏ బీపీ ఉండదు, ఏ షుగర్ ఉండదు.
బానిసలకు షుగర్లు బీపీలు ఉంటాయా? ఇప్పుడు గమనించారా? బానిసలకు షుగర్ బీపీలు వస్తాయా? ఆలోచించేది లేదు కదా, బుద్ధి పని లేదు, ఎంత హాయిగా ఉంటుందో. ఏది మంచిది? బానిసగా ఉండడం మంచిదా? ఏది మంచిది? మాట్లాడండి. స్వతంత్రంగా ఉండడమే మంచిది. అర్థమవుతుందా? స్వతంత్రంగా ఉండడమే మంచిది. ఎలా ఉంటారు? వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది గురుజీ. బానిసలుగా ఉండం గురుజీ. బంధింపబడము, బీపీలు బానిసలు అంటే బీపీలు షుగర్లు ఉండవు, ఎందుకంటే మనం ఆలోచించేది ఏమి లేదు. బానిసలుగా ఉండం గురుజీ. స్వతంత్రంగా ఉన్నా బీపీ షుగర్లు లేకుండా ఉండొచ్చు కదా గురుజీ. ఇలా అర్థం చేసుకోండి. బానిసలు ఉండకండి. బానిస బ్రతుకు మంచిది కాదు. మాట వినిపిస్తుంది అందరికి? కట్ అవుతుందా? వినిపిస్తుంది గురుజీ. వినిపిస్తుంది గురుజీ. మరి మీ ధర్మం అర్థమైందా? మీ ధర్మం ఏమిటి? మీ ధర్మం కోసం మీరు ఎంత చేస్తున్నారు గమనించండి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనం స్వతంత్రంగా ఉండాలి, స్వరాజ్యం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, అందరం కోరుకుంటాం కదా. కోరుకుంటున్నామా లేదా? అటువంటి అప్పుడు మరి ఎవరి ధర్మం పాటించాలి? నేను కథ చెప్పుకున్నాను కదా, కుక్క ధర్మమా గాడిద ధర్మమా? గాడిద పని గాడిద చేసుకోవాలి, కుక్క పని కుక్క చేసుకోవాలి. ఎవరో డ్యూటీ మనం చేస్తే ఎలా ఉంటుంది? కాదు కదా. కింద వివరణ ఉంది, చదవండి. స్వధర్మం కొందరు స్వభావానుగుణ కార్యముగా ఎంచక అది కులవృత్తి అని చెప్పొచ్చు. ఎవరి కులవృత్తులను వారు విడవరాదని. ఆ వృత్తులు ఎంత చెడ్డవి అయినను ఆచరింపవలసినది ఆచరింపవలసినదే అని చెప్పుదురు. ఇక్కడ చదవండి. సుజాత గారు గురుజీ ఈ బ్రాకెట్ లో ఉంచండి వివరణ. స్వధర్మమును ఇట కొందరు స్వధర్మమును ఇట కొందరు స్వస్వభావానుగుణ కార్యముగా ఎంచక అది కులవృత్తి అని చెప్పుచు ఎవరి కులవృత్తులను వారు విడవరాదనియు ఆ వృత్తులు ఎంత చెడ్డవి అయినను ఆచరింపవలసినది అనియు చెప్పుదురు. కులవృత్తి చెడ్డది అయినా దానిని విడిచి ఉత్తమ వృత్తి చేయరాదని వారి భావము. తమ భావమును బలపరుచుకొనుటకు ధర్మవ్యాధుని కథను ఉదాహరింతురు. అది సమంజసము కాదు. ధర్మవ్యాధుడు కసాయివాడు. అతని కులవృత్తి మాంసమును అమ్మి దానితో జీవించుటనియు అయినను అతడు గొప్ప తత్వవేత్త అయినాడనియు చెప్పి కులవృత్తి దుర్వృత్తి అయినను దానిని ఆచరించుటే శ్రేష్టమని బోధింతురు. కానీ ధర్మవ్యాధుడు ఆగండి. ఆ పేరే ధర్మవ్యాధుడు. ఆ పేరు గమనించండి. ధర్మవ్యాధుడు అంటే ధర్మానికి వ్యాధుడు అంటే రోగం అని కాదు. వ్యాధుడు అంటే చంపేవాడు నాకు, వేటగాడు, బోయేవాడు. వ్యాధుడు అంటే బోయేవాడు, వేటగాడు, చంపేవాడు అని అర్థం. అంటే ధర్మాన్ని చంపేవాడు పేరు అది. అర్థమే అంటే కట్టికవాడు, కషాయవాడు అన్నమాట. రాశారు కదా, కషాయవాడు. మాంసం అమ్మడమే కులవృత్తి. అంటే కులవృత్తి చెడ్డదే, మాంసం. ఇక్కడ స్వధర్మం అంటే ఇది తన ధర్మం, కులవృత్తి అనేది ధర్మం. కొందరు ఇలా కూడా తీసుకుంటున్నారు, ఇది సరైనది కాదంటున్నారు. చదవండి ఇప్పుడు. కానీ ధర్మవ్యాధుడు మాంసము నమ్ముట వలన తత్వవేత్త అయినట్లు చెప్పుట యుక్తము కాదు.
ధర్మవ్యాధుని కథయందు తల్లిదండ్రులకు సేవయునర్చి తత్వవేత్త అయినట్లు చెప్పుటకు కల్పింపబడినదే గాని మాంస విక్రయము వలన తత్వవేత్త అయినట్లు కాని ఆ వృత్తి ధర్మమని కాని చెప్పుటకు వ్రాయబడినది కాదు. పరంపరగా వచ్చుచున్న కులవృత్తి ఎంత చెడ్డది అయినను దానిని విడువక ఆచరించుచు మరణించుట ధర్మమని చెప్పుట శాస్త్ర విరుద్ధము, బుద్ధి విరుద్ధము కూడా. అంతే. ఇది ఆ నాణ్యానికి రెండో కులవృత్తి సధర్మం కాదు గురుజీ. కులవృత్తి అనేది సధర్మం కాదు. సధర్మం అంటే ఏంటి? తన స్వభావం అంటే ముఖ్యంగా తన ఆత్మకు కావాల్సింది, ఆత్మ ఉన్నతికి కావాల్సింది. అది ముఖ్యంగా లోతుగా ఆలోచిస్తే ఆత్మకు కావాల్సింది ఏమిటి? ఆత్మధర్మము, అవిద్యను దూరం చేసుకోవడమే, దుఃఖ నివృత్తి చేసుకోవడం. అది ముఖ్యం. అది తన స్వధర్మం, తన స్వభావం. అంటే మనం చేయవలసిన పని మనం చేసుకోవాలి, మన సమస్యను మనం దూరం చేసుకోవాలి, మన సందేహాలు మనం నివృత్తి చేసుకోవాలి, మన అవిద్యను దూరం చేసుకోవాలి. ఇది స్వధర్మం. మామూలుగా శరీరానికి సంబంధించిన స్వధర్మాలు కూడా ఉంటాయి. ఆకలి దప్పికలు అనుకోండి, అలసట అనుకోండి, నిద్ర అనుకోండి. మన నిద్ర ఎవరు నిద్రపోవాలి? మన నిద్ర వస్తుంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, ఎవరు నిద్రపోవాలి? నేనే నిద్రపోవాలి కదా. ఆకలి వస్తుంది, అది స్వధర్మం. ఎవరి కోసం, ఎవరి పని నేను చేస్తూ ఇప్పుడు నాకు ఆకలి ఇస్తుంటే ఆకలి పక్కన పెట్టి పని చేస్తే ఎలా ఉంటుంది? ఇది కాదు. ముందు మన సమస్యలు మనం దూరం చేసుకోవాలి, మన కొత్త మనం దూరం చేసుకోవాలి. అది ముఖ్యం. మన డ్యూటీ మనం చేసుకున్న తర్వాత అప్పుడు వేరే డ్యూటీ. అందుకే 6వ నియమం ఏం చెప్పారు? ఆర్య సమాజం 6వ నియమంలో ప్రపంచంలో ఎప్పుడైతే తన స్వధర్మాన్ని పాటిస్తామో ఈ ఏడుపులు, ఈ అసహనాలు ఉండవు. శాస్త్ర విరుద్ధము, బుద్ధి విరుద్ధం. చదవండి. పై శ్లోకమున స్వధర్మ శబ్దములోని ధర్మపదము గమనింపదగినది. మాంస విక్రయాది దుర్వృత్తులు ధర్మపదముచే గ్రహింపబడవు. అనుమంత విశసిత నిహంత క్రయ విక్రయి మనుధర్మ శాస్త్రము అను ఈ మనుధర్మ శాస్త్ర వచనమును బట్టి మాంస విక్రయము కూడా హింసాకర్మలో చేరుటచే అది ధర్మము కాదు. ధర్మపదము చెడ్డ వృత్తిని బోధింపదు. కావున కులవృత్తిగా నెంచబడు చెడు పనిని విడిచి ఎవడును మంచి వృత్తిని అవలంబింపరాదని ఎంచుట గాని అట్లు బోధించుట గాని ధర్మశాస్త్ర సమ్మతము కాదు. చెడ్డ వృత్తిలో నుండి వారికి మంచి బుద్ధి కలిగించి మంచి వృత్తిలో ప్రవేశింపచేయరాదని ఈ శ్లోకాభిప్రాయం కూడా కాదు. చదివేమంటారా గురుజీ మొత్తం? న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం సంగినాం. కర్మాసక్తులకు అజ్ఞానులకు బుద్ధి భేదము కలిగింపరాదు అను గీతావాక్యమును కూడా ఇట్లే అపార్థము చేయుదురు. చెడు పని చేయు మూర్ఖునకు జ్ఞాని అయిన వాడు మంచి బుద్ధినిచ్చి ఆ చెడు వృత్తి నుంచి తొలగింపరాదు అని ఈ వాక్య అభిప్రాయముగా వారు ఎంచుచుందురు. ఈ వాక్యమునందరి కర్మపదము చెడు పనికి వర్తింపదని వారు ఎరుగరు. కర్మ అనగా శాస్త్రవీతమైన కర్మయందు ఫలాపేక్షతో వర్తించునప్పుడు వానికి బుద్ధి భేదము కలిగించునట్టి పని నుండి విముఖుని చేయరాదనియు పై వాక్యము అభిప్రాయము కాని వేరు కాదు. ఇది 10వ శ్లోకం. ఇదే అధ్యాయం 10వ శ్లోకం. నా బుద్ధి భేదం జనయేద్ అజ్ఞానం కర్మ సంగినాం. 10వ శ్లోకం ఉంది. సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచారం కూడా సంబంధం ఉంది గురుజీ. అంటే ఇక్కడ ఏమంటున్నారు? మూర్ఖునికి జ్ఞానవాడు ఏం చేయాలి? మంచి బుద్ధినిచ్చి చెడు వృత్తి నుంచి తొలగించాలి. ఆ పని అదే చేయించాలి.
వాడు దొంగతనం చేసి దొంగతనం చేయించాలి, కానీ ప్రవచనం చెప్పాలి. వాడు దొంగ కానీ, వ్యభిచారి కానీ, ద్రోహి కానీ వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు, తొలగించకూడదు. దాని అర్థం అది కాదు అంటున్నారు. అంటే వాడి అర్థం అది కాదు. స్వధర్మం అదిగా భావిస్తున్నారన్న గురుజీ అక్కడ. వాడు స్వధర్మం కదా అది. మరి వాడు కాదు. బాగుపడు గురుజీ మరి. అందుకే వాడు ఆసక్తి ఉంటుంది. వాడు మూర్ఖుడు కాబట్టి ఆ పని చేస్తున్నాడు, చేయనివ్వండి. వాడు మూర్ఖుడు, అజ్ఞాని, అవిద్వాంసుడు, చెడు పని చేస్తూ చేయనివ్వండి. అంటే ఇంకా పనిని ఒప్పుకున్నట్టే కదా మంచోడు కూడా. మీరు మీ పని చేసుకోండి. ఇక్కడ ఇంతకుముందు వచ్చింది కదా, సక్త కర్మాని అవిద్వాంసో యథా కుర్వంతి భారత. అవిద్వాంసుడు వాడు ఎలా చేస్తున్నాడు అలా కూడా మీరు కూడా చేయండి. కుర్యాత్ చేయండి. విద్వాన్ తథ అసక్త చికిత్సు లోక సంగ్రహం 9వ శ్లోకంలో. అంటే చెడ్డవాడు ఏ విధంగా లోక సంగ్రహం చేస్తున్నాడో మీరు కూడా అలాగే చేయండి. చెడ్డవాడు సంపాదించుకుంటాడు, మీరు కూడా సంపాదించుకోండి. చెడ్డవాడు ఏం చేస్తా చేయండి. చెడ్డవాడు అవిద్వాంసుడు. అసక్త కర్మని అవిద్వాంస అంటే ఈ రకంగా అర్థం తీసుకుంటారు. అంటే గీత శ్లోకాల్లో కూడా రకరకాల అర్థాలు తీసుకొని రకరకాలుగా వివరణలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు, భాషలు చెప్పి చెడగొట్టడం జరుగుతుంది. ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఇలా జరుగుతుంది. ఈ శ్లోకానికి అర్థం ఈ రకంగా చెప్తున్నాను చూడండి. స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వానుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ. అంటే మనం ఆ ధర్మంలో పోకూడదు. వాడి పని వాడు చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి అంతే. ఎవరిని ఏమనకూడదు అంతే. వాడి పని వాడు చేస్తే మన పని మనం చేసుకోవాలి. తాపు వాడి ధర్మం తాగడం, కళ్ళమ్మడం వీడి ధర్మం అంతే కదా. చూసి ఊరుకోవడం మన ధర్మం అయిపోతుంది అప్పుడు. అంతే. మీ పని మీరు చేసుకోండి. మీ పని అది కాదు. ఇప్పుడు బయట వెళ్తే మన పని అది అంటాం కదా, అది పోలీసుల పని, పోలీసులు చేసుకోవాలి. మన పని ఏంటి? మన పని కాదు కదా. అక్కడ ఎంత అన్యాయం జరిగినా, హత్య జరిగినా, ఏం జరిగినా మనం ఏమనకూడదు. అది మన పని కాదు కదా, మన ధర్మం కాదు కదా. ఇదే జరుగుతుంది. మన సంబంధం లేదు కదా. అది సంబంధం లేని పని మనం ఎందుకు అందులో ఇరుకోవడం. ఈ రకంగా అర్థాలు తీసుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు అంటున్నారు. పై వాక్యాభిప్రాయము కానీ వేరు కాదు. అంటే ఇక్కడ బుద్ధిభేదం. వారి బుద్ధిని మనం చెప్పొచ్చు అంతే, కానీ వారి పని వారిని చేసుకొని ఇవ్వాలి, మన పని మనం చేసుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. స్వధర్మం అంటే ఏమిటో బాగా గుర్తుంచుకోవాలి. మన ధర్మం ఒక పౌరుడిగా కూడా చాలా ఉంటాయి. పౌరుడిగా హక్కులు ఉన్నాయి, మన బాధ్యతలు ఉన్నాయి. దేశంలో ఉన్నందుకు, ఒక ఊర్లో ఉన్నందుకు, ఒక సంస్థలో, ఒక సమాజంలో, ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడు, ఒక వ్యవహారం ఉన్నప్పుడు మన బాధ్యతలు ఉంటాయి, కర్తవ్య కర్మలు ఉంటాయి. చెప్పకుండా కూడా చేయాల్సి వస్తుంది. ఎవరు అడగరు, చేయాలి. మనిషి అన్నప్పుడు, మానవత్వం ఉన్నప్పుడు ఇది అర్థం కావాలి. అర్థం కాక వేరే అర్థం చేసుకుని, అర్థానికి వేరే అర్థాలు తీసుకుని, అపార్థాలు చేసుకొని, సిద్ధాంతాలు మార్చుకొని ఈ భౌతికతనే రకరకాలు వాడుకుంటూనే ఉన్నారు. ఇదే భౌతికతలో ఇన్ని రకాల సిద్ధాంతాలు తీసుకున్నారు. అద్వైతం తీసుకున్నారు, విశిష్ట అద్వైతం ఇదే భౌతికత. ద్వైతం ఇదే భౌతికత. కొందరు కమ్యూనిస్టులు కూడా వాడుకుంటారు, చంపమన్నారు. ఇందులో ఎవరిని చూసేది లేదు. వేసేయి అర్జున వేసేయి. కమ్యూనిస్టులు అది తీసుకుంటారు. మిలిటరీ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇదే భౌతికత, ఈ శ్లోకాలే, ఈ పదాలే, ఈ మాటలే. కాబట్టి చాలా బుద్ధి ఉండాల్సి వస్తుంది. అసలు గీత యొక్క ఉద్దేశం ఏంటి? అది చెప్పేది ఎవరు? ఏ సందర్భం? ఎవరు చెప్తున్నారు? అసలు వ్యవహారం ఏమిటి? దేని కొరకు? ఆ ప్రేరణ దేని కొరకు? అసలు ప్రేరణ దేని కొరకు? నీవు క్షత్రుడి యుద్ధం చేయాలి, ధర్మం రక్షించాలి ముఖ్యం. ధర్మరక్షణ ముఖ్యం, అది ముఖ్యం కదా. నీ కర్మ ఏంటి? నీ స్వధర్మం ఏంటి అర్జున? నీకు క్షత్రుడి, నీ ధర్మం ఏంటి? యుద్ధం చేయాలి, ధర్మం రక్షించాలి కదా. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మ. నీకు తక్కువ బలం ఉండొచ్చు, తక్కువ సైన్యం ఉండొచ్చు, ఆయన నీ యుద్ధం చేయాల్సిందే. ఓడిపోవచ్చు, అయినా యుద్ధం చేయాల్సిందే. నీ ధర్మం అది.
ఈ నీ ధర్మంలో నిధనం శ్రేయ, మరణమైన పర్వాలేదు, శ్రేయస్కరం అది. కానీ పరధర్మం, కర్ణుడు చేసింది ఏమిటి? ఇక్కడికి రండి మహాభారతానికి. కర్ణుడు చేసిన ధర్మం ఏమిటి? కర్ణుడికి ఇష్టమా? తెలియదా? ధర్మం అంటే తెలియదా? కర్ణుని యొక్క అసలు ధర్మం ఏమిటి తెలిసింది కదా, అప్పటికే కుంతిపుత్రుడు అని తెలిసింది కదా. పాండవులకు అందరికన్నా పెద్దవాడు. తెలిసినప్పుడు ఏం చేయాలి? అప్పుడు స్వధర్మం ఏమిటి? ధర్మరక్షణ ఉండాలి కదా. ఏ మాటలు మాట్లాడినాడు? ఉప్పు తిన్న మాటలు మాట్లాడినాడు. అది సధర్మం. అది గురూజీ ఇచ్చిన మాట తప్పొద్దు కదా, మరి అది కూడా ధర్మే కదా. ఇచ్చిన మాట తప్పొద్దు కదా. ఇచ్చిన మాట ఏ మాట తప్పొద్దు? మంచి మాట, ధర్మ మాట తప్పొద్దు. అబద్ధ మాట, అసత్య మాట, అన్యాయ మాట, అధర్మ వైపు మాటిస్తే తప్పాలా? ఇప్పుడు దొంగకు మాటిస్తాం, నీకు సహకరిస్తాం, దొంగతనం చేస్తాం చెప్పేసి. మాటిచ్చినప్పుడు బుద్ధి ఉండాలి కదా. అనుకోకుండా ఆలోచించకుండా ఎందుకు మాట ఇవ్వాలి? ఇప్పుడు మనం కూడా ఆలోచించకుండా మాటిస్తాం, తర్వాత తెలుస్తుంది తప్పని. అది అన్యాయం కాదు, పాపం కాదు, బాగా గుర్తుంచుకోండి. మాట ఇచ్చాం కదా, అది పాపమైన పర్వాలేదు, దొంగతనం పర్వాలేదు, దేశద్రోహం పర్వాలేదు చెప్పేసి మాటిస్తే అదే పని చేస్తారా? మాట ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఏ సందర్భంలో ఇచ్చారు? ఏమనుకొని ఇచ్చారు? మాట ఇచ్చినప్పుడు ఏమనుకొని ఇచ్చారు? మీరు ప్రశ్నించుకోవాలి. మాట ఇచ్చేటప్పుడు ఏమనుకొని ఇచ్చారు? ధర్మం అనుకొని ఇచ్చారా? అధర్మం అనుకొని ఇచ్చారా? అధర్మం అనుకొని ఇస్తే మీరు కూడా అధార్మికులే. మీరు మాట ఇచ్చాడు. ఏ మాట ఇచ్చాడు? కర్ణుడు మాట ఇచ్చింది దేని కొరకు? కర్ణుడు జరిగింది ఏమిటి? క్షత్రుడు కాదనే కదా. దుర్యోధనుడు అధికారం లేకుండా అంగరాజ్యం ఇచ్చినాడు కర్ణుడికి. అధికారం లేదు. దుర్యోధనుడు రాజు కాదు కదా, స్వయం ప్రకటిత రాజు. అధికారం ఉందా? లేదు కదా. అది ఎవరు ఇవ్వాలి? ధృతరాష్ట్రుడో, లేదా ప్రజలో, లేదా భీష్ముడు ఇస్తే న్యాయం జరిగేది. భీష్ముడు ఇవ్వలేదు కదా, ధృతరాష్ట్రుడు కాదు కదా. దుర్యోధనుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినాడు? అది కుట్ర. కర్ణుడికి కసి ఉంది, అది కసి. అన్నేమని తెలుసు. ద్రౌపదికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడు కదా. అభిమన్యుని అన్యాయంగా చంపేశారు కదా, అందులో కర్ణుడు ఉన్నాడు కదా. అధర్మం తెలియదా? తప్పని తెలియదా? వీళ్ళు తమ ధర్మాన్ని పాటించలేదు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, ఇంకెందరో. ధర్మాన్ని పాటించింది ఎవరు? కృష్ణుడు ధర్మాన్ని పాటించినాడు. గమనించండి, కృష్ణుడు ధర్మాన్ని పాటించినాడు. తన ధర్మాన్ని తాను పాటించినాడు. ఎక్కడ కూడా వెనక్కి రాలేదు. ధర్మరాజు పాటించలేదు, వనవాసం చేయాల్సి వచ్చింది. తమ్ములను కూడా తాను పందెంలో పెట్టుకోవాల్సి వచ్చింది. రాజ్యాన్ని, సోదరులను, ద్రౌపది అందరినీ కూడా. అధర్మం కదా. పెద్ద నాన్న ధృతరాష్ట్రుడు పిలిచాడు, జూదానికి రమ్మన్నాడు, వెళ్ళాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది ఒకసారి. ఆ విషయం తెలిసి ఉండాలి అందరికీ. ఒకసారి తిరిగి ఇచ్చేసారు మొత్తం. ఓడిపోవడం అయింది, తిరిగి ఇవ్వడం అయింది, వెనక్కి రావడం అయింది. మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోవడం జరిగింది. ధర్మరాజు మళ్ళీ వెళ్ళడం జరిగింది. మళ్ళీ పందెం, మళ్ళీ జూదం, మళ్ళీ ఓడిపోయాడు. బుద్ధి ఉంది ఏమైనా? కృష్ణుడు అంటాడు, నేనుంటే ఇలా జరిగేది కాదని చెప్పేసి. అప్పుడు కృష్ణుడు లేడు అందుబాటులో. నేనుంటే ఇలా జరిగేది కాదంటాడు. అంటే ధర్మం అంటే తెలియదా? తన ధర్మం ఏంటో మర్చిపోయాడు అన్నమాట. మనం కూడా అదే చేస్తున్నాం. ఆ పాండవులు ఎవరో, ఆ భీష్ముడు, ఆ కర్ణుడు, ఆ ద్రోణాచార్యుడు తర్వాత అది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్వధర్మం ఏమిటి? ఒక ఆర్యుడిగా ఆర్య సమాజంలో ఉన్నందుకు, ఈ మాటలు వింటున్నందుకు, చేస్తున్నందుకు, తపన ఉన్నందుకు, సంస్కారాలు ఉన్నందుకు మన ధర్మం ఏమిటి? ఆర్యులుగా మన ధర్మం ఏమిటి? ఏమి లేదా? ఊరికి వినడమేనా మన ధర్మం? చదవడం, వినడమే, వృద్ధం లేవడం, మన పని మనం చేసుకోవడమే. ఇంతే అనుకుంటున్నాం కదా. స్వధర్మం ఇందాక అనుకున్నాం కదా, స్వధర్మం అంటే తన గురించి మాత్రమే. అంతే ఉంటుందా? ఆత్మోన్నతి, వృద్ధం లేవడం, ఆరోగ్యం చూసుకోవడం, ఆసనాలు వేసుకోవడం, సత్కారం తీసుకోవడం, రోజు హవనం చేసుకోవడం,
ఆసనాలు వేసుకోవడం, సమయానికి తినడం, సమయానికి పడుకోవడం, ఇంతే. సరిపోతుందా ఇది? దేశము, ధర్మము, మన రక్షణ చేస్తుంది ఎవరు? సమాజంలో మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? మన ధర్మం ఏమిటి? ఆలోచించుకోండి, తెలుస్తుంది. కేవలం ప్రచారం చేయడం మాత్రమేనా? అంటే మన లోపల ఏదైతే బరువు ఉందో బరువు తీసుకోవడం కోసం ప్రవచనం, మైక్ పట్టుకుని ప్రవచనం చెప్పడం, ఎవరో వినడం, అయిపోయింది, దేశం మారిపోయింది, ధర్మం మారిపోయింది అనుకోవడం, అంత బాగుపడిపోయింది, ప్రపంచం అంతా ధర్మరాజ్యం వచ్చేసింది అనుకోవడం. అదే అనుకుంటున్నాం. ఇక్కడ హవనం చేస్తాం, కార్యక్రమాలు చేస్తాం, నలుగురు వస్తారు, చప్పట్లు కొడతారు, మెచ్చుకుంటారు, ఇక అంతా మారిపోయినట్టే. మరి మార్కెట్లోకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? సమాజంలో ఏం జరుగుతుంది? ఎంత అన్యాయం జరుగుతుంది? మనకేం పట్టదు అప్పుడు. మనం ఎక్కడ పని చేయాలి? నిజానికి వేదికలు, మైకులేనా మనం పని చేయాల్సింది? అంతేనా మన ధర్మం? మైకులు, ప్రవచనాలు అవసరమే, కాదని కాదు. అంతేనా? ఇది ప్రశ్న. అంతవరకేనా? ఏం చేస్తున్నాను నేను? నా ధర్మం అంటే నా పరిధి ఎంతవరకు? నా బాధ్యత ఎంతవరకు ఉంది? ప్రశ్నించుకోండి. ముందు ఇంట్లో చూసుకోండి, ఇంట్లో నా ధర్మం ఎంత? ఇంట్లో కంటే ముందు ఒంట్లో. ఒంట్లో, ఈ శరీరంలో, ఈ మనసు, ఇంద్రియాలు, ఈ శరీరం, శారీరక రోగాలు, ఆరోగ్యం, ఇక్కడ నా ధర్మం ఏమిటి? నేను చేయవలసింది ఏమిటి? ఇక్కడ నుంచి ప్రారంభం. ఒంటి నుండి ప్రారంభించి ఇంటి నుండి ప్రారంభిస్తే బయటకు సమాజంలో అప్పుడు మొదలవుతుంది. ఒంట్లోనే మన ధర్మం మనం మర్చిపోతున్నాం. ఆరంభంలోనే శూన్యం. ఆరంభమే కాలేదు, ఇంకేం చేస్తాము? ఏం చేయలేము. ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి. ఒంటి నుండి, ఇంటి నుండి ప్రయత్నం చేస్తారా? స్వధర్మం. ఒంట్లో స్వధర్మం ఏమిటి? ఆలోచించుకోండి, రాసుకోండి. ఒంటికి సంబంధించిన స్వధర్మం ఏమిటి? నేను ఆత్మ, ఇంకా అదే ఆ మాట మాట్లాడలేదు. ఆత్మ అంటే లోతు అవుతుంది, అది లోతు విషయం. ఒంటికి సంబంధించిన మీ స్వధర్మం ఏమిటి? చూసుకుంటున్నారా? ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. ఒంటి నుండి ఇంట్లో మీ ధర్మం ఏమిటి? ఇంతవరకు అంటే అనుకోకండి, కొంచెం విశాలంగా ఆలోచించండి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో నా ధర్మం ఎంతవరకు? అలాగే చుట్టూ ఇరుపొరు వారితో వ్యవహారంలో, ఆ వీధిలో, ఆ ఊరిలో, ఆ జిల్లాలో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో, దేశం వరకు రండి, ప్రపంచం తర్వాత ఇంకా. ఇది క్రమం. ఇందులో ఈ వ్యవహారంలో స్వధర్మే నిధనం శ్రేయ. ఇందులో ప్రాణం పోయినా పర్వాలేదు, మరణం సంభవించినా పర్వాలేదు, ఏం బాధ లేదు, సంతోషం. ఈ రకంగా సంకల్పం తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. పరధర్మం, పరుల కొరకు జీవించకండి. వారు తప్పు చేస్తే వారికి సహకరించడం, అయ్యో పాపం అనుకోవడం, ఆ పని చేయకండి. మంచి వారికి సహకరించండి. దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో, జీవితాలు అర్పిస్తున్నారో, వారి కోసం ఏమైనా చేయండి యథాశక్తి. అది స్వధర్మం. ఇక మన స్వధర్మం, మన వ్యవహారంలో మాట్లాడితే మన స్వధర్మం ఏమిటి? వ్యవహారంలో వైదిక ధర్మం మన స్వధర్మం. ఇక్కడికి రండి, మతాల విషయంలో రండి. మతం విషయంలో మన ధర్మం ఏమిటి? ఇదని చెప్పండి. కనీసం నోరు తెరవండి, పెదవి విప్పండి. వేదం చదువుట, వైదిక వేదం చదువుట, చదివించుట, వినుట, వినిపించుట ఆజ్ఞలందరి పరమ ధర్మం. ధర్మం. ఇది మన ధర్మం. అంతేనా? చదవడం, చదివించడం, వినడం, వినిపించడం, అంత సరిపోయిందా? ఇంకేం లేదా? సరిపోలే, ఇంకా చాలా ఉన్నాయి. ఆచరించండి. మన ధర్మం అంటే సంక్షిప్తంగా మన ధర్మం ఏ ధర్మం అంటే వైదిక ధర్మం అని చెప్పండి. మీ మతం అంటే ఏమిటి అంటే ఏమంటారు? వైదిక మతం.
ఈ మాట అన్నది ఎవరు? మీ మతం ఏమిటని అడిగితే ఏమని చెప్పాలన్నారు? మహర్షి దయానంద సరస్వతి గారు. సత్యార్థ ప్రకాశంలో వస్తుంది. మీ మతం ఏమిటని అడిగితే వైదిక మతం అని చెప్పండి అంటారు. అవును. లేదా ధర్మం అని చెప్పండి, వైదిక ధర్మం. మీ ధర్మము ఏమిటంటే వైదిక ధర్మం అని చెప్పండి ఈ రోజు నుంచి. మీ భాష ఏ భాష అంటే ఏమంటారు? మీ భాష ఏ భాష? దేవ భాష, గీర్వాణి భాష, సంస్కృతం. జనగణన మొదలైందా? జనగణన, జనవ లెక్కలు రాలేదు ఇంకా మా దగ్గరికి. దాంట్లో మాతృభాష అయితే తెలుగు రాస్తారు. తెలుగు సంస్కృతం తర్వాత సంస్కృతం రాయండి. మీకు ఏ భాష వచ్చు అంటే సంస్కృతం. అంతే. మనం కనీసం విన్నాం కదా, కొన్ని విన్నాం అంటాం కూడా, కొన్ని పదాలు తెలుసు కదా మనకు సంస్కృతం. తెలుసు కదా. మీకు ఇంకే భాషలు తెలుసు అంటే సంస్కృతం కూడా రాయండి, తప్పకుండా రాయండి. ప్రవచనం అయినా అర్థం అవుతుంది. మనకు తెలుసు కదా, ఎంత కొంత తెలుసు కదా, కనీసం వింటున్నాం కదా, చదువుతున్నాం కదా, శ్లోకాలు, మంత్రాలు, వాక్యాలు. తప్పకుండా రాయండి. మన ధర్మం అది. అదే వీళ్ళు వస్తారు అడుగుతారు. అక్కడ హిందూ అవి ఉంటాయి చూడండి, అక్కడ అదర్స్ అని ఉంటుంది. అదర్స్ అక్కడ వైదిక మతం లేదా వైదిక ధర్మం రాయండి. అది కూడా రాయాలి. అవును, అలవాటు చేసుకోండి. సరేనా? సరే. మన ధర్మం స్వధర్మం అన్నప్పుడు చాలా లోతుగా ఆలోచించండి. సరిపోలేదు, నేను చెప్పేది కూడా సరిపోలేదు. మీరు ఇంకా లోతుగా ఆలోచించండి. మీ శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి, ఇంద్రియాలకు సంబంధించి, మీ కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ వాటికి సంబంధించిన ధర్మాలు ఉన్నాయి. ఒంటికి సంబంధించి, అలాగే ఆత్మకు సంబంధించిన ధర్మాలు ఏమిటి చూసుకోండి, రాసుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇంటికి సంబంధించి ఎన్నో ఉన్నాయి ఆలోచిస్తే. సరేనా? ఈ విషయంలో మన ధర్మమే మనకు శ్రేయస్కరము. బాగా గుర్తుంచుకోండి. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది అర్జున్ చెప్పే మాట కానీ అందరికి. ఈ క్రమంలో నీ ప్రాణం పోయినా పర్వాలేదు, స్వధర్మంలో. స్వధర్మే నిధనం శ్రేయ. ఒక వాక్యం, ఈ 3 శబ్దాలు గుర్తుంచుకోండి. స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మంలో ప్రాణం పోయినా పర్వాలేదు. అంత తెగించున్నారా? ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? పారిపోతారా? భయపడతారా? అవసరం భయం. ఎందుకు భయం? మనం ఎక్కడికి పోము. మన శరీరాలు కాదు కదా, ఆత్మకు మరణం లేదు కదా. అసలు భయపడకూడదు, ఏడవకూడదు. భగవద్గీత అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఏడవడము, భయపడడం ఉండకూడదు. మన ధర్మం ఏమిటో అర్థమైన తర్వాత ఇక యుద్ధం చేయాల్సిందే. ఏమైనా పర్వాలేదు. మన ధర్మం అర్థమైన తర్వాత ఆ ధర్మాన్ని ఆచరించడానికి, వైదిక ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. పాపం ఏమాత్రం పాపం కాదు, బాగా గుర్తుంచుకోండి. పాప భీతి వద్దు. కానీ వ్యవహారంలో చట్టాన్ని కూడా చూసుకోవాలి. చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహారం చేయాలి. చట్టం లేకపోతే మళ్ళీ మనకు నేరస్తులం అయిపోతాం. ధర్మం తెలుసు కానీ చట్టం కూడా అవగాహన ఉండాలి. చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు. ఇది ఈ శ్లోకానికి సంబంధించి కొంత వివరణ చెప్పడం జరిగింది. ఇది మాటి గుర్తు చేసుకోండి. నా ధర్మం ఏమిటి, నా డ్యూటీ ఏమిటి, నా కర్తవ్య కర్మలు ఏమిటి, ఒంటికి, ఇంటికి సంబంధించినటువంటి, సమాజానికి సంబంధించి, దేశానికి సంబంధించి ఏమిటి ప్రశ్నించుకోండి. అప్పుడు ఎంత హాయిగా ఉంటుందో. ఏమైనా పర్వాలేదు, సంతోషం. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. రేపు 8వ అధ్యాయం అడగండి. మనం ఇంతవరకు విన్నారు కదా. అడగండి, ప్రశ్నలు, సందేహాలు ఉంటే అడగండి, లేదా చెప్పండి. ఇంకేమైనా అనిపిస్తే చెప్పండి. సమయం ఉంది. ఓం గురుజీ. చెప్పండి. కళ్ళ ముందు ఏదైనా అంటే అధార్మికమైన పనులు ఎవరైనా చేస్తుంటే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవాలా వద్దా గురుజీ? అదే పరధర్మం ఊరుకోవాలి. మీకు అధికారం ఉందా? అధికారం చూసుకోవాలి. అక్కడ అధికారం ఉందా అని ఒకటి చూసుకోవాలి.
లేదా శక్తి ఉందా, ఎదుర్కొనే శక్తి ఉందా, బలం ఉందా. లీగల్ గా ముందు లీగల్ గా చూసుకోవాలి, బయట వ్యవహారం కాబట్టి లీగల్ గా అధికారం ఉందా. అప్పుడు లేకపోతే ఏం చేయాలి, కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇంకెవరికి చెప్పవచ్చు, పేపర్ వాళ్ళకి చెప్పవచ్చు, కొన్ని ఉన్నాయి కదా. అవును గురూజీ. మనకు చేత కాదు, బలం లేదు, అధికారం లేదు, అప్పుడు ఏం చేస్తాం, చెప్పాల్సి వస్తుంది, సూచన ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికైనా చెప్పాల్సి వస్తుంది. ఆ పని చేయొచ్చు, మనం చేయలేం, చేయించవచ్చు కదా, అవును. అది చేయాలి. ఇంకా ఇంకా ఇంకెవరు గురుజీ చెప్పండి. ఇక్కడ చెప్పండి. అంతఃకరణమున గల సత్వరజస్తమో రూప గుణముల అనుపాతమును అనుసరించి మనుషుని స్వభావం ఏర్పడుతుంది. ఆ స్వభావం అనుసరించి అతడు కర్మలను ఆచరిస్తాడు అని తెలియజేశారు కదా గురుజీ. ఇది అంటే అతని స్వభావము వేరు, స్వధర్మము వేరా గురుజీ ఇక్కడ? వేరు. స్వభావం అంటే ఈ సత్వగుణము, తమగుణం, రజోగుణం ఉంటాయి కదా, అది ప్రకృతి అంటేనే స్వభావం కదా. స్వభావం. ప్రకృతి మీనింగ్ ఏంటి, స్వభావం అని అర్థం. స్వభావం అంటే రజగుణాన్ని బట్టి, తమగుణాన్ని బట్టి, సత్వగుణాన్ని బట్టి మారుతుంటాయి అవి. కర్మలను ఆచరిస్తూ ధర్మం ఏమి కదా, ధర్మం అంటే ఒకటే మాట, మనకు వైదిక ధర్మమే. వేదంలో చెప్పింది ధర్మం అంతే, వేదానుకూలంగా ఉంటేనే ధర్మము, వేదానుకూలంగా ఉన్నటువంటి శాస్త్రాలు చెప్పింది ధర్మము. అందులో స్వధర్మం అంటే మనం ఏ ఆశ్రమంలో ఉన్నాము, ఏ వర్ణంలో ఉన్నాము, ఏ క్షేత్రంలో ఉన్నాము, దాన్ని బట్టి మన ధర్మం ఏమిటి వ్యవహారంలో చూసుకోవాలి. లోపల స్వధర్మం వేరు, మళ్ళీ ఆత్మ సంబంధించిన స్వధర్మం ఒకటే, అవిద్యను దూరం చేసుకోవడం, దుఃఖ నివృత్తికి. దుఃఖ కారణం ఏమిటి, దుఃఖ నివృత్తికి ఏం చేయాలి అంటే, మళ్ళీ ఆ సుఖం అంటే ఏమిటి, సుఖోపాయాలు, దుఃఖము దుఃఖ నివృత్తి, మోక్షం మోక్ష ప్రాప్తి, అది ఆత్మ సంబంధం. అది ఆ ధర్మం, ఆ డ్యూటీ వేరు. వ్యవహారంలో మన మనస్సు సంబంధించి, ఇంద్రియాలకు సంబంధించి, శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు ఉన్నాయి. ఆకలిస్తే తినడం, అది మనం చేయాల్సిందే కదా. ఆకలిసిన నేను తినను అంటే తినకండి, ఏమవుతుంది, శరీరం సహకరించదు, నీరసం వచ్చేస్తుంది. అది స్వభావం వేరు, స్వభావం స్వధర్మం ఒకటి కాదు. ఇక్కడ స్వధర్మంలో కూడా మన శక్తి సామర్థ్యం చూసుకోవాలి, అధికారం ఉందో చూసుకోవాలి. ఇంకా మరి ఇక్కడ తాత్పర్యంలో స్వధర్మము అంటూ స్వస్వభావానుగుణము కార్యమును ఆచరించు మరణ పర్యంతము జీవించటే శ్రేష్ఠమగును అన్నాడు కదా, స్వధర్మము అని ఇచ్చి. గురూజీ స్వభావం అంటే అమ్మా, అక్కడ మళ్ళీ అదే వస్తుంది, వర్ణాశ్రమ ధర్మాల గురించి చూసుకోవాలి. అందులో మళ్ళీ మన స్వభావం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఆరోగ్యం బాగాలేదు, విషయం తెలుసు, ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు ఏం చేస్తే ఏం చేయలేం కదా. తప్పు తెలుసు, అది అధర్మము పాపం అని తెలుసు, కానీ మనకు అధికారం కూడా ఉంది, కానీ ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు ఏం చేస్తారు, ఆగాల్సి వస్తుంది కదా, ఆగాల్సి వస్తుంది. ధర్మాధర్మం గురించి మనకు తెలిసి ఉండాలి కదా, మళ్ళీ అందుకే అంతఃకరణం అన్నారు. ధర్మాల గురించి మనకు అవగాహన ఉండాలి కదా. అంతఃకరణం ఏమిటి, బుద్ధి, మనసు, చిత్తం, అహంకారం, అవి పనిచేయాలి కదా. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏమిటి, జడ పదార్థాలు. ఆ జడ పదార్థం ఎవరు నడిపించాలి, నిజానికి అంతఃకరణాలను ఎవరు నడిపించాలి, అంతఃకరణ ఎవరు నడిపించాలి, ఆత్మ, జీవాత్మ నడిపించాలి. అంటే నేను నడిపించాలి, నా అంతఃకరణాలు నేను నడిపించాలి కదా. కానీ నడిపిస్తుంది ఎవరు, సత్వ రేతమ కణాలు, అవి ఆ గుణాలు, అవి నడిపిస్తాయి ఒక్కోసారి. అంటే ఆత్మ కంట్రోల్ లేకుండా ఆ గుణాల కంట్రోల్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయలేము, అప్పుడు ఆగిపోవాల్సిందే. ఇంతకుముందు వచ్చింది కదా, గుణాలు నడిపిస్తున్నాయి, దయ్యాలు ఉన్నాయి, 3 దయ్యాలు ఉన్నాయి చెప్పాం కదా. మనకు తెలుసు, కానీ ఆరోగ్యం బాగాలేదు, లోపల మొత్తం సత్వగుణం వచ్చేసింది, ఇంకేం చేయలేం. పోనీ వాడి కర్మకు వాడు అంటాం, ఒకసారి అంటాం కదా, వాడి కర్మ వాడు, వాడి పాపం వాడి పాపం, అట్లా. సరే.
చెప్పండమ్మా. సరే గురూజీ అన్నాడు. స్పష్టమైందమ్మా? అవును గురూజీ. అవును. ఇంకా సందేహాలు? ఇది బాగా గుర్తు చేసుకోవాలి, ప్రతి చోట అంత పనికొచ్చే విషయం ఇది. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మం గురించి కాదు. మీ డ్యూటీ ముందు మీరు పని చేసుకోండి, మీ డ్యూటీ మీరు చేసుకున్న తర్వాత. మీ ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు ఏం చేయాలి? ఆరోగ్యం బాగా చేసుకోవాలి. మీ ఆరోగ్యం బాగాలేదు, మీకే కడుపు నొప్పి, తలనొప్పి. ఆ తలనొప్పి కడుపు నొప్పి వేరే వాళ్ళకు ఉన్నది, మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎలా ఉంటుంది? మీకు తలనొప్పి ఉంది, కడుపు నొప్పి ఉంది, మీ ట్రీట్మెంట్ మీరు ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నారు. మీకు తెలియదు అసలు నిజానికి ఏం చేయాలో. ఎవరిని వాళ్ళు బాగు చేసుకుని తర్వాత ఇతరులకి బాగు చేయడానికి చెయ్యాలి. అంతే. ఒకసారి చూసుకోండి, కడుపు నొప్పి వస్తే తగ్గిందా మీకు, మీ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే అది చూసుకోండి. అప్పుడు ఉపాయం చెప్పొచ్చు కదా, నా కడుపు నొప్పి వస్తే ఇలా తగ్గించుకున్నా అని చెప్పండి. కానీ మీ కడుపు నొప్పి ఆల్రెడీ కడుపు నొప్పి ఉంది, ఇప్పుడు ఏం చేసుకునే పరిస్థితి, మీకు ఏం చేసుకుంటలేరు, మీకు అర్థం కావట్లేదు. కానీ మీరు ఇంకా వేరే ట్రీట్మెంట్ ఇస్తున్నారు వేరే వాళ్ళకు. అది ఎలా ఉంటుంది? మీ సమస్యలు మీకే ఉన్నాయి, మీ కష్టాలు మీకే ఉన్నాయి. మీ ధర్మం మీరు చూసుకోండి మొదలు. అలా ఆలోచిస్తే చాలా ఉన్నతి అవుతుంది. అందుకే ఒంటి గురించి, ఇంటి గురించి అయిన తర్వాత అప్పుడు సమాజం గురించి ఎంత చేసుకోండి. ఒళ్ళు ఇల్లు అయిందా, అప్పుడు గల్లీ. ఒళ్ళు ఇల్లు గల్లీ, ఒళ్ళు ఇల్లు గల్లీ ఢిల్లీ, ఢిల్లీ దాకా రండి. ఇంకా గురూజీ మీ మాట వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఓం. వినిపిస్తుంది గురూజీ, వినిపిస్తుంది గురూజీ. ముందు మీ పని మీరు చేసుకోండి. స్వధర్మం, స్వధర్మంలో నిధనం, మరణమైన సంతోషమే. మన ధర్మం వైదిక ధర్మం. వైదిక ధర్మం కొరకు ప్రాణం పోయినా పర్వాలేదు, అధార్మికుల ప్రాణం తీసినా పర్వాలేదు. దాని కూడా సిద్ధంగా ఉండాలి. ముస్లింలు ఏం చేస్తున్నారు? ఇదే చేస్తున్నారు. వాళ్ళ మతం కొరకు ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణాలు ఇస్తున్నారు. అలా ఉన్నప్పుడే ధర్మం నిలబడుతుంది, రక్షింపబడుతుంది. యుద్ధం చేయక తప్పదు, యుద్ధం చేయండి. నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. వైదిక ధర్మానికి హిందూ ధర్మానికి తేడా అని అడిగితే ఏమో జవాబు? వైదిక ధర్మము కాదు అంటే వైదిక ధర్మము తల్లి, హిందూ ధర్మము కూతురు అని చెప్పండి. సరే గురుజీ, అంతే. వైదిక ధర్మం నుంచి వచ్చింది హిందూ ధర్మం. తల్లి వైదిక ధర్మం. భాషలు, తల్లి భాష సంస్కృతం. మన మాతృభాష అని చెప్పుకుంటాం తెలుగు అని, కానీ అసలు తల్లి భాష. భాషలన్నిటికీ తల్లి భాష ఎవరు? సర్వాసాం భాషాణం మాత ఎవరు? సంస్కృతమే. సంస్కృత భాష. అని ప్రపంచంలో అన్ని భాషలకు
ఒక భాష కాదు. దాని నుంచి పుట్టినవి అని అంటారు కదా, సంస్కృతం నుంచి. అన్ని సంస్కృతం యొక్క పిల్ల భాషలే, సంస్కృతం తల్లి భాష. అలాగే వైదిక ధర్మం తల్లి ధర్మం, అది దాని నుంచి చెప్పాలి. ఉమ్. ఇంకా స్పష్టంగా రాసుకోండి. మీ ధర్మం అంటే వైదిక ధర్మం, మతం అంటే వైదిక మతం రాయండి, రాయొచ్చు, అవకాశం ఉంది. మీకు ఏ భాషలు తెలుసు అంటే సంస్కృతం తప్పకుండా రాయండి. మీకు ఒక శ్లోకమైన వచ్చు, ఒక మంత్రమైన వచ్చు కాబట్టి కొద్ది మాట్లాడితే మీకు అర్థమవుతుంది కాబట్టి సంస్కృతం మీకు అర్థమవుతుంది. మీకు ఇంకే భాషలు తెలుసు అంటే సంస్కృతము. ఓం గురుజీ. చెప్పండమ్మా. ఇక్కడ మతం అంటే నేను బిలీవ్ చేసేదాన్ని మతం అంటారా గురుజీ? అభిమతం, అభిప్రాయం, ఒపీనియన్. అభిప్రాయం. మతం అంటే అభిమతం, మీ అభిప్రాయం, మీ ఒపీనియన్. అదే మతం. ఓకే. మతం మీనింగ్ అదే కదా గురుజీ. అవును. మతం మతం అంటేనే అంటే ఏదో అభిమతం. క్యాస్ట్ ఏదో అది అట్లా తీసుకుంటారు కదా గురుజీ. ఇప్పుడు హిందీలో మత అంటే అభిప్రాయం, మత అంటే ఓటప్పుడు మతం అంటారు, మతదాన్ అంటారు. మత అంటే ఎలక్షన్. మతదాన్. మతదాన్ అంటే ఏంది? మతం అంటే ఎక్కడ ఓటింగ్, సెలక్షన్. మీరు అభిప్రాయం. సెలెక్ట్ చేసుకుని మీ మతం, మీరు సెలెక్ట్ చేసుకుని మీ మతం. అవును గురుజీ. ఇంకా ధన్యవాదాలు గురుజీ. కొంచెం అర్థం చేసుకోండి, అంత సింపుల్ అమ్మా. సంస్కృతం కొద్దిగా పరిచయం ఉంటే అంత సింపులే. అవును గురుజీ. అందుకే సంస్కృతం వచ్చు అన్నమాట అందరికి. ఇంకా ముగించేద్దాం. కళ్ళు మూసుకొని ఒకసారి దీర్ఘశ్వాస చేసుకోండి, ఓంకారం చేసుకోండి. ఓ శాంతి శాంతి శాంతి. ముందుగా పరమపిత పరమాత్మకు వందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం శం శుభం. చేద్దాం. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదాలు.